హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ క్యాప్చర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా మా ఇంట్లో సత్యనారాయణ పూజ చేసుకున్నాం. సో ఆ డే అంతా మొత్తం మేము ఎట్లా స్పెండ్ చేసినామో చూపిద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పూజ ముందు రోజు నైటే మేము మామిడాకులతోని డోర్స్ మొత్తం డెకరేట్ చేసేసినాం, ఫ్లవర్స్ బంతిపూలతోని కూడా. అసలు ఇంట్లో ఒక పూజ చేయాలి అంటే ముందు రోజు, ఆ రోజు కన్నా ముందు రోజే ఎక్కువ పనులు ఉంటాయి కదా గైస్, మీరేమంటారు? ఇంట్లో ఒక పూజ ఉంది అంటే ఎక్కడికక్కడ అందరు డిస్పర్స్ అయిపోయి ఎవరి పనులలో వాళ్ళు ఉండిపోతారు. పూలు గుచ్చుతారు, అన్ని సామాన్లు తీసుకొస్తారు, అన్నీ మాట్లాడి పెట్టుకోవాలి, రెడీగా పెట్టుకోవాలి. అంత హడావిడి ఉంటుంది. అసలు ఆ వైబే చాలా డిఫరెంట్ ఉంటుంది అనిపిస్తుంది ఆ రోజు, మెయిన్ రోజు కంటే కూడా. పూజ రోజు మార్నింగ్ ఇక్కడ మా అక్క దేవుడి పీటని నీట్గా క్లీన్ చేసి మంచిగా ముగ్గేస్తుంది పసుపు కుంకుమతో. ఇంకా జాజు మొత్తం పూస్తారు అనుకుంటా కదా దానికి. నెక్స్ట్ మా అక్కయ్య మామిడాకులతోని డెకరేట్ చేస్తుంది, దాని తర్వాత బంతిపూలతోని కూడా డెకరేట్ చేస్తుంది, ఇంకా అరటి ఆకులతోని కూడా చేస్తుంది. తర్వాత మీకు చూపిస్తా. ఇంకా నేను మా చెల్లె అయితే ఉప్మా ప్రిపరేషన్లో ఉన్నాము. మీకు తెలుసు కదా, ఇట్లాంటి ఏ ఈవెంట్స్ ఉన్నా ఇంట్లో ఈజీగా చేయగలిగే ఏకైక బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఎట్లాగో ఘోరంగా ఆకలి అవుతుంది, పూజ అయిపోయేసరికి 1-2 అవుతుంది. సో తినకుండా ఉండలేము కాబట్టి నేను మా చెల్లెని ఇనిషియేటివ్ తీసుకొని ఎట్లనో అట్లా కష్టపడి, అంటే ఇంత పెద్ద క్వాంటిటీకి చేయడం కష్టం కాబట్టి ఎట్లనో అట్లా ట్రై చేసినాం. ఉప్మా బాగానే వచ్చింది. లాస్ట్కి కొంచెం మా మమ్మీ హెల్ప్ తీసుకొని కష్టపడి ప్రిపేర్ చేసి తినేసినాం ఆ గ్యాప్లో. నెక్స్ట్ మా మమ్మీ దేవుడి కోసం ప్రసాదం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది. మంచిగా నెయ్యి వేసింది, దాంట్లో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసింది. ఈ సిరా ప్రసాదం నేనైతే చాలా మందిని చూసిన, దానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. యాక్చువల్లీ ప్రసాదం కోసమే సత్యనారాయణ పూజకి అటెండ్ అవ్వడానికి వచ్చిన మనుషులు కూడా ఉన్నారు, నేను చూసిన. నాకైతే ఇది రీసెంట్గానే నచ్చుతుంది. చిన్నప్పుడు తినకపోయేదాన్ని నేను ఎందుకో, ఈ మధ్య అయితే ఓకే తింటున్నా. యాక్చువల్లీ నాకు ఏదైనా కుక్ చేస్తుంటే చూడడం బాగా నచ్చుతుంది ఈ మధ్య. చిన్నప్పుడు ఏమో అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండకపోతుండే. ఇప్పుడైతే ఏదైనా కుక్ చేస్తుంటే ఆ ప్రాసెస్ చూడాలనిపిస్తుంది, అది ఇట్లా బాయిల్ అవుతుంటే చూడాలనిపిస్తుంది, ఏమేమి వేస్తారో తెలుసుకోవాలనిపిస్తుంది. ఇది దేనికి సూచనలు అంటారో అర్థమవుతలేదు. ఫైనల్గా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. దెన్ నెక్స్ట్ మేము పూజకి రెడీ అయిపోతున్నాము. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము నేను మా చెల్లి అయితే. నా డ్రెస్ నేను ఎజియోలో తీసుకున్నా, మా చెల్లి ఆఫ్లైన్లో తీసుకుంది. డ్రెస్ నచ్చిందా గైస్? బాగుంది అంటే కమెంట్ చేసి చెప్పండి, కావాలి అంటే లింక్ కూడా షేర్ చేస్తా. ఇంకా పంతులు వచ్చేసిండు, పూజ స్టార్ట్ అయిపోయింది, అందరం కూర్చున్నాము. పూజ అయితే బాగా జరిగింది, ఏం హడావిడి లేకుండా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకున్నాము. గ్రీష్మఋతోధ్యాదేకదేష్టమాసే కృష్ణపక్షే ద్వాదశమ్యా మధ్యవాసరే భృగువాసరే లక్ష్మీవాసరే శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఇవన్ కూడా విశేషణ విశిష్టాయాం శుభశక్తి పత్నిప్రదానితం గణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి నమః. ధ్యాయాతు ధ్యానం నోపయామి, आवाहनीयात्यासनं नोपयामि, पादारविन्दोपाद्यं नोपयामि, अस्त्यो अर्घ्यं नोपयामि, मुखकमलया आगमानं नोपयामि.
వీరవేంకట రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యమ కర్పూర దివ్యమంగళమాని రాజన దీపం హోపయామి దేవబంధనం హోపయామి దీపబంధనం హోపయామి చేస్తారు ఇది ఒక తిరునందు లీలావతి మరి ధర్మ పారాయణమవచ్చు భర్తలు కూడా సుఖించి గర్భవతి అయి 9 మాసంలో కూడా మోసి 10వ మాసంలో ఒక చక్కని బిడ్డను కూడా కనెక్ట్ సౌకారితమ తనకత వెంటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారత నీరమ్మ సర్వరాయ మంగళం చారు కుంకుమోపేత చందనాని చర్చితాయ హారకరే పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు తీసేసుకొని భోజనం చేసేసినాం. ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. మేము క్యాటరింగ్ సర్వీసెస్ తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగుండే, ఓకే వెల్ అండ్ గుడ్ అన్నట్టు అనిపించింది. ఫుడ్ తినేసి హ్యాపీగా ఈవినింగ్ అందరం రిలేటివ్స్ ఒకటే దగ్గర టైం స్పెండ్ చేసేసుకొని ఇంకా ఎక్కడక్కడ అందరు డిస్పర్స్ అయిపోయారు. ఇంతే గైస్, వీడియో అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.